కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి 2025. కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలు ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఆమె నడిచిన దారి. కలం శ్రీ సూర్య గండ్రకోట. గళం సరస్వతి కరవది. సౌమ్య. ఫోన్ స్క్రీన్పై కనిపిస్తున్న పేరు చూడటంతోనే ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. వెంటనే ఫోన్ తీసి హలో అంది మృదు మధురంగా. అట్నుంచి వినిపిస్తున్న మాటలకు సమాధానంగా నవ్వి, నువ్వు చెప్పినవన్నీ గుర్తున్నాయి. ఇదెంత ముఖ్య విషయమో నాకు తెలీదా? ఎలా మర్చిపోతాను? ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నా. ఇక్కడ ఏ సమస్య లేదు, అంతా మామూలుగా ఉంది. నువ్వు కంగారు పడకు. ఓకే, అర్థమైంది. అక్కడ అపాయింట్మెంట్ 3:30కు కదా. ఇప్పటి నుంచే ఎందుకంత కంగారు? నేను 3 గంటలకల్లా అక్కడ ఉంటాను, సరేనా? బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి మళ్ళీ రాత పనిలో పడింది. 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఫోన్ మోగింది. చూస్తే మళ్ళీ అదే పేరు. ఫోన్ తీసి చెప్పు అంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా అంతా నేను చూసుకుంటాగా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. ప్రశాంతంగా ఉండు అంది. ఆ తర్వాత అవతలి వ్యక్తి మాటలు ఇంకా చెప్పుకుపోతున్న జాగ్రత్తలకు తనలో తానే నవ్వుకుంటూ, ఏ గొడవ జరగదు స్వామి, ఫోన్ పెట్టేయ్ అనేసి తిరిగి పెన్ అందుకుంది. ఉత్తరం పూర్తి చేస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. హబ్బబ్బా, ఈ మహానుభావుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పాలా అనుకుంటూ ఫోన్ తీసింది. చూస్తే ఆ కాల్ తన స్నేహితురాలు స్నేహ నుంచి. ఫోన్ తీసి హలో అనగానే అటు నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినపడటంతో, స్నేహ ఏమైందే, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది కంగారుగా. మా పాప మెట్ల మీద నుంచి కింద పడి తలకి దెబ్బ తగిలింది. సమయానికి రాజేంద్ర కూడా లేరు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదే అంటూ భోరుమంది. పాపకేం కాదు, నువ్వు ఏడవకు, నేను 5 నిమిషాలు అక్కడుంటా, సరేనా అని తను రాయదలుచుకున్నదంతా గబగబా రాసి ఆ నోట్బుక్ అలాగే తెరచి ఉంచి దానిపైన ఒక పేపర్ వెయిట్ పెట్టి లేచింది. అక్కడి నుంచి వెళ్ళి తన గదిలో మంచం మీద రెడీగా అవసరమైన సామాన్లన్నీ సర్ది పెట్టుకున్న బ్యాగ్ భుజాన వేసుకుంది. అక్కడి నుంచి మెల్లిగా వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆమె భుజాన బ్యాగ్ని చూడగానే, ఎటో బయలుదేరినట్టున్నావు అడిగింది ఆమె తల్లి. అవునమ్మా, స్నేహ వాళ్ళ పాప మెట్ల మీద నుంచి కింద పడిందట, ఆసుపత్రిలో చేర్చారు. అది వెంటనే రమ్మని ఫోన్ చేసింది. నే వెళ్ళాలి. సర్లే, తొందరగా వస్తావుగా, నువ్వు వచ్చాక ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అందావిడ. ఆమె కాసేపు తటపటాయించి, లేదమ్మా, నేనెప్పుడొస్తానో నాకే తెలీదు, నా కోసం ఎదురు చూడకుండా మీరు భోజనాలు కాని చెయ్యండి అని చెప్పేసింది. బయటికి వెళ్లబోతూ తండ్రి రూమ్ గడప దగ్గర ఆగిందామె. ఆ రోజు ఆదివారం కావటంతో షాప్కి వెళ్లే పనిలేదు కాబట్టి ప్రసాదరావు ఇంట్లోనే ఉండి సిస్టమ్ మీద ఏవో అకౌంట్స్ చూసుకుంటున్నాడు. ఆమె తండ్రితో ఏదో చెబుదామనుకుని మళ్ళీ ఎందుకో తటపటాయించింది. అంతలోనే మనసు మార్చుకుని చెప్పులేసుకుని గబగబా వెళ్ళిపోయింది. తాను తీసుకున్న నిర్ణయం గురించి ముందే చెప్పి ఆయన్ని ఎందుకు బాధ పెట్టాలి, తర్వాత ఎలాగైనా తెలుస్తుందిగా అనుకుంది. తలుపు దాకా వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్తున్న కూతుర్ని చూసి ప్రసాదరావు ఆశ్చర్యపోయాడు. ఏనాడు తనకు చెప్పకుండా బయటకు అడుగుపెట్టని తన కూతురు అలా వెళ్తుంటే కొత్తగా అనిపించింది ఆయనకు. అంటే ఏదో ముఖ్యమైన పనే ఉందన్నమాట అనుకున్నాడు మనసులో. అరగంటలో ఆసుపత్రికి చేరుకుని రిసెప్షన్ వైపు నడిచింది. పాప ఎమర్జెన్సీ వార్డులో ఉందని రిసెప్షనిస్ట్ చెప్పటంతో గబగబా అటుగా నడిచింది. అక్కడ దీనంగా స్నేహ ఒక కుర్చీలో కూర్చుని ఉంది. సౌమ్యని చూడటంతోనే అమాంతం లేచి వచ్చి ఆమెను కావలించేసుకుని భోరున ఏడ్చేసింది. ఆమెను అలాగే పొదివి పట్టుకొని తన చేత్తో ఆమె భుజం మీద నిమురుతూ ఉండిపోయింది. అప్పుడే బయటకొచ్చిన నర్సుని ఆపి పాప గురించి అడిగింది. ఆమె, డాక్టర్ గారు పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయింది. స్నేహ కాస్త ఊరడిల్లాక, మీ ఆయన కబురు చేశావా అని అడిగింది. చేశానన్నట్లు తలుపి బయలుదేరి చాలాసేపు అయింది, వచ్చేస్తారు, ఏదో అర్జెంట్ పనుందని వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఫోన్ చేశాను, వెంటనే బయలుదేరారు అంది. ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. మరో 15 గంట గడిచేసరికి
స్నేహ భర్త రాజేంద్ర అక్కడికి ఆదరాబాదరాగా వచ్చాడు. వస్తూనే అందరినీ కంగారు పెట్టేశాడు. ఏమైంది నా బేబీకి? అయ్యో, నేను లేనప్పుడు ఇలా జరిగిందే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అల్లాడిపోయాడు. ఆ తర్వాత అరగంట సేపు రాజేంద్ర తన కూతురు గురించి కనిపించిన ఆసుపత్రి స్టాఫ్ నందరినీ అడుగుతూనే ఉన్నాడు. దాదాపు 25 ఏళ్ల వయసున్న ఆ యువకుడు తన కూతురి కోసం అలా ఆరాటపడటం, కన్నీళ్లు పెట్టడం చూసి సౌమ్య ఆశ్చర్యపోయింది. అతని ఆవేదన, ఆరాటాలు చూస్తుంటే సౌమ్యకు తన చిన్నతనం గుర్తుకొచ్చింది. మొదట్లో ప్రసాదరావు చిన్న వ్యాపారం చేస్తుండేవాడు. రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్న సమయంలో అతని బిజినెస్ ఆ ఊరి సెంటర్లో ఒక అద్దె షాప్లో నడుస్తుండేది. పెళ్లైన 4 ఏళ్ల వరకు పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో చింతించారు. వాళ్ళు తిరగని యాత్రాస్థలం లేదు, వాళ్ళు మొక్కని దేవుడు లేడు. 4 ఏళ్ల తర్వాత ఏ దేవుడు కరుణించాడో అన్నట్లుగా పుట్టింది సౌమ్య. కూతురు పుట్టాక అతనికి వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. ఊరి మెయిన్ సెంటర్లో 400 గజాల స్థలం కొని అందులో 3 అంతస్తుల ఇల్లు కట్టించాడు. అందులో 2 అంతస్తులు తన షాప్ కోసం కేటాయించాడు. 3వ అంతస్తుని తన ఇల్లుగా చేసుకున్నాడు. ఆ పైన ఒక చిన్న పెంట్ హౌస్ కట్టి దాని ముందు అనేక రకాల పూల మొక్కలు పెంచాడు. తెల్లారి లేచాడంటే అతని సమయమంతా కూతురితోనూ ఆ మొక్కలతోనూ గడిచిపోయేది. లేక లేక కలిగిన సంతానం కావటంతో పుట్టిన దగ్గర నుంచి ఆమె కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నంత ప్రేమగా పెంచాడు. సౌమ్య కూడా తండ్రిని చూడకుండా క్షణం ఉండేది కాదు. పొద్దున లేచిన దగ్గర నుంచి, నాన్న నా షూస్ మీరే వెయ్యండి, నాన్న నాకు అన్నం మీరే పెట్టండి అంటూ అన్ని పనులు తండ్రితోనే చేయించుకునేది. స్కూల్ బస్ ఇంటి దగ్గరకు వచ్చినా అతడు మాత్రం కూతుర్ని తన కారులో తీసుకెళ్లి స్కూల్లో దించేవాడు. స్కూల్ అయిపోయే సమయానికి తన షాపుని వర్కర్స్కి అప్పచెప్పి తను కారుతో స్కూల్ ముందు నిలబడేవాడు. స్కూల్ వదలటం ఆలస్యమైతే బయటికి రాబోయే తన గారాల పట్టి కోసం అతడి చూపులు ఆత్రంగా ఎదురుచూసేవి. పిల్లలందరూ ఒక్కుమ్మడిగా బయటికి వస్తున్నప్పుడు వాళ్లలో తన డార్లింగ్ ఎక్కడుందా అని ఎంతో ఆత్రంగా వెదికేవాడు. సౌమ్య పరిగెత్తుకొచ్చి నాన్న అంటూ అతని మెడ చుట్టూ తన 2 చిన్ని చేతులు వేసినప్పుడు అతనికి ఒలింపిక్ మెడల్ తన మెడలో పడినంత ఆనందపడిపోయేవాడు. ఆమె 10వ తరగతిలో ఉండగా ఆమె 2 కిడ్నీలు పనిచేయకపోవటంతో తన కిడ్నీ ఒకటి ఇచ్చి ఆమెను కాపాడుకున్నాడు. ఆ ఆపరేషన్ తర్వాత ఆయనే రోజు ఆమెను తన కారులో స్కూల్ దగ్గర దించేవాడు. మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావటానికి ఆయన తన బిజినెస్ పనులు పక్కన పెట్టి వెళ్తే, నాన్న నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి స్కూల్ బస్లో ఇంటికి వస్తాను, నువ్వు రావద్దు అని నిక్కచ్చిగా చెప్పేసరికి అతని మనసు ఎంతో బాధతో మూలిగింది. కానీ కూతురి మాటకి ఎదురు చెప్పలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్కూల్ నుంచి ఇంటికొచ్చే సమయానికి షాప్లోంచి వచ్చి, నా బంగారం ఏది, ఇంకా స్కూల్ నుంచి రాలేదా, ఇంత లేట్ ఏంటి అంటూ నానా హడావుడి పెట్టేవాడు. ఆమె రాగానే ఆమెను చూసి మాట్లాడకుండా వెళ్ళి షాప్లో కూర్చునేవాడు. ఆమె కాలేజీలో చేరాక ఎప్పటికప్పుడు కాలేజీ సంగతులు కనుక్కుంటూ ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకోసాగాడు. క్రమంగా సౌమ్య పెద్దదవుతున్న కొద్దీ ఆమె మీద ప్రేమ అదే రీతిలో ఆయనలో పెరిగిపోసాగింది. ఒక్కొక్కప్పుడు ఆయన గారాబాన్ని చూసి రాజ్యలక్ష్మి భయపడిపోయేది. గారాబంతో మీ కూతుర్ని మీరే చెడగొడుతున్నారు, అది అడిగిందని స్కూటీ కొన్నారు, అడగకున్నా 70,000 పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చారు, ఇలా ఖరీదైన వస్తువులు ఇవ్వటం అలవాటు చేయకూడదు అంటూ భర్తని విసుక్కునేది. నువ్వేమైనా చెప్పు వింటాను, కానీ నా కూతురికి నాకు మధ్య మాత్రం రాకు, నా బంగారు తల్లికి ఏం తక్కువ, అది మహారాణి అనేవాడు ఆయన. కాస్త పిల్లకి కష్టం కూడా తెలియాలి, మీరేమో ఇంట్లో ఏ పని ముట్టుకొనివ్వరు, ఆడపిల్ల అన్నాక అన్ని పనులు నేర్చుకోవాలి అని ఆమె అనగానే, అంటే మగవాడైతే ఏమీ నేర్చుకోని అవసరం లేదా, ఇంట్లో పని మనుషులుండగా దానికేం కర్మ ఇంటి పనులు చేయటానికి, చెప్పాగా అది మహారాణని అంటూ ఆమె మాటలు కొట్టిపారేసేవాడు. ఈ అతిగారాభం ఎటుదారి తీస్తుందో అని ఆమె అప్పుడప్పుడు భయపడేది. రాజేంద్ర తన కూతురి కోసం పడుతున్న తాపత్రయాన్ని చూస్తున్న సౌమ్యకు తన చిన్నతనంలో తండ్రి తన కోసం పడ్డ ఆరాటం, ఆవేదన, త్యాగం కళ్ల ముందు మెదిలాయి. తన తండ్రి తనను ఎంతగా ప్రేమించాడో మననం చేసుకుంటుంటే
ఆమె కళ్ళలో అప్రయత్నంగానే గిర్రున నీళ్లు తిరిగాయి. అంతలో డాక్టర్ బయటకొచ్చి, ఇప్పుడు మీ పాప ఓకే, సాయంత్రం దాకా అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం, వెళ్ళి పాపను చూడండి అనటంతో స్నేహ, రాజేంద్ర ముఖాలు తెరిపిన పడ్డాయి. అప్పటికే టైం 3:30 దాటింది. సెల్ ఫోన్లో టైం చూసుకుంటూ లేచిన సౌమ్య, స్నేహ మన్నే వస్తానే అంది. అందుకు బదులుగా రాజేష్, చాలా థ్యాంక్స్ అండి, సమయానికి మీరొచ్చి స్నేహకు మనోధైర్యం ఇచ్చారు అన్నాడు. పర్వాలేదన్నట్లుగా నవ్విందామె. ఆమె బయలుదేరగానే ఆమెతో పాటు కొద్ది దూరం వచ్చిన స్నేహ, అక్కడికే వెళ్తున్నావా, బాగా ఆలోచించుకున్నావా, ఒకసారి ముందుకు అడిగేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేవు చెప్తున్నా అంది. సౌమ్య నవ్వేసి, ఏం పర్వాలేదే, ఆ సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు వస్తావనుకున్నాను, కానీ నీకు ఇప్పుడు కుదరదుగా, అంతా అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తాలే అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న ఆమెను చూస్తూ తన స్నేహితురాలు ఇప్పుడు వేస్తున్న అడుగు దాని జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో అని భయపడుతున్న స్నేహ, దాని భవిష్యత్తు బాగుండేటట్లు చూడు స్వామి అని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంది. 4 అవుతుండగా ఆ ఆవరణలోకి ప్రవేశించింది ఆమె స్కూటీ. అప్పటికే ఆమె కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆమెను చూడగానే అందరి ముఖాల్లోనూ ఆనందం తొంగి చూసింది. అక్కడ ఆమె కోసం ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్న అభినవ్, ఏంటి ఆలస్యం, రా రా, మనిద్దరం సంతకాలు చేయటమే ఆలస్యం అన్నాడు. కానీ ఆమె అతనిచ్చిన పెన్ అందుకోలేదు. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏంటి సౌమ్య ఆలోచిస్తున్నావు, సంతకం చేద్దాన్రా అన్నాడు మళ్ళీ అభినవ్. నేను నీతో కాస్త మాట్లాడాలి అందామె. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, మళ్ళీ ఆఫీసర్ గారు వెళ్ళిపోవాలట అన్నాడు అతను. కాదు, ఇప్పుడే మాట్లాడాలి అందామె స్థిరంగా. ఆ తర్వాత ఒక్క నిమిషం తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూసి అభినవ్ వైపు తిరిగి, ఐఎమ్ సారీ అభినవ్, గత 6 నెలలుగా మనం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నాతో పెళ్లికి మా వాళ్ళు మీ వాళ్ళు ఒప్పుకోరేమో అన్న భయంతో నీతో రిజిస్టర్డ్ మ్యారేజ్కి సిద్ధపడ్డాను. అయితే నేను చేస్తున్న పని సరైంది కాదని, మా అమ్మా నాన్నలకి ద్రోహం చేస్తున్నా అన్న సంగతి నాకు ఈరోజే అర్థమైంది. అప్పుడు అభినవ్ ఆమెతో, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయా, అట్లాంటి దానివి నన్ను ఇక్కడి దాకా ఎందుకు తెచ్చావు అని అడిగాడు. మా నాన్న నన్నెంతో అపురూపంగా పెంచారు, నా కోసం అహరహము తపన పడ్డారు. నా కోసం తన శరీరంలో ఒక భాగాన్ని నవ్వుకుంటూ ఇచ్చేసిన త్యాగశీలి మా నాన్న. అలాంటి మా నాన్న అందించిన ప్రేమకు బదులుగా నేను చెయ్యబోయిందేంటి, నమ్మక ద్రోహమా? మన తల్లిదండ్రులు అనుక్షణము మన శ్రేయస్సు కోసమే తప్పిస్తారు. మనకి చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వాళ్ళు తలక్రిందులవుతారు. ఆ అనారోగ్యాన్ని తమకిచ్చి తమ బిడ్డని మాత్రం బాగు చెయ్యమని భగవంతుడిని వేడుకుంటారు. వాళ్ళు మనని ఒక తిట్టు తిట్టినా, చిన్న దెబ్బ కొట్టినా అది మన మంచి కోసమేనని అర్థం చేసుకోలేక ఉక్రోషంతో వాళ్ళ మీద మనం కోపాన్ని పెంచుకుంటాం. నీ కళ్ళు ఈరోజే తెరుచుకున్నాయా అని అడిగావు అభి. అవును, నిజంగానే నా కళ్ళు ఈరోజే తెరుచుకున్నాయి. నేను చెయ్యబోయిన తప్పిదం ఏంటో స్పష్టంగా అర్థమైంది. అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను. ఈరోజు నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, కానీ నా కోసం ఇక్కడ ఎంతో ఆశగా ఎదురు చూసే నీకు నా మనసులోని మాట చెప్పి నిన్ను కన్విన్స్ చేద్దామని వచ్చా. మనది నిజమైన ప్రేమ అయితే అందరి అంగీకారంతో పెద్దల సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది. నేనిప్పుడు వెళ్ళి మన ప్రేమ గురించి మా నాన్నకి చెప్తాను. ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది, లేకుంటే లేదు. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ నాకిప్పుడు మన ప్రేమ కన్నా మా నాన్నే ముఖ్యం. ఇంత దూరం నిన్ను తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి సారీ చెప్తున్నాను. మా ఇద్దరిని బలపరుస్తూ ఇక్కడికి వచ్చిన మన మిత్ర బృందంలోని అందరికీ నా కృతజ్ఞతలు అన్నది. ప్రేమ మత్తులో తొందరపాటు నిర్ణయం తీసుకున్న సరైన సమయానికి ఆమె తన మనసు మార్చుకుని తనను కన్నవారికి ఆ విధంగా విలువనిచ్చి మాట్లాడటం అక్కడ అందరికీ నచ్చింది. అందుకే ఆమె మాటలకు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ స్టాఫ్ అంతా చప్పట్లు కొట్టారు. రిజిస్ట్రార్ తన సీట్లోంచి లేచి అభి దగ్గరకు వచ్చి, మా ఆఫీస్కి వచ్చే అమ్మాయిల్లో ఇంత వివేకం ఉన్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. చూడు మిస్టర్, మా దగ్గరికి వచ్చిన మేజర్లైన యువతీ యువకులకు మేము చట్ట ప్రకారం పెళ్లి చేస్తాం, కానీ ఆ పిల్లల్ని కన్నవాళ్ళు ఎంత క్షోభకు గురవుతారో మాకు తెలుసు. కానీ మేమేమీ చేయలేని పరిస్థితి. ఇదంతా మీ యువతరం ఆలోచించదు.
ఈరోజు ఈ అమ్మాయి నడిచిన దారే సరైంది. నువ్వు ఆమెపై కోపగించుకోకుండా ఆమె తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ల అంగీకారంతో పెళ్లిళ్లు జరగటమే సరైన పద్ధతి అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి స్కూటీ మీద సౌమ్య ఇంటికి వెళ్ళింది. ఆమె మనసంతా చాలా ఉద్విగ్నంగా ఉంది. తొందరపాటుతో తాను తీసుకున్న నిర్ణయానికి పశ్చాత్తాపంతో ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. ఎంత త్వరగా ఇంటికెళ్ళి తను రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోబోతున్నట్లు తన తండ్రికి రాసిన ఉత్తరం చింపేద్దామా అని ఆమె వేగిరపడింది. తను వెళ్లే లోపల తను రాసిన ఉత్తరాన్ని తన తల్లిదండ్రులు చదవకూడదని ఆమె మనసులోని కోటి దేవుళ్లకు మొక్కుకుంది. కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి 2025. ఆమె నడిచిన దారి. కలం శ్రీ సూర్య గండ్రకోట. గళం సరస్వతి కరవది. మీకు కథామంజరి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.